నమస్కారం అందరికీ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్వి సుధా గారు. మనము మొన్ననే తెలుసుకున్నాం నవంబర్ నెల ఫలితాలు. మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. న్యూ ఇయర్ కి వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ ని మనం క్రాస్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశుల వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతా బాగుండాలని అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు, నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయటపడడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం. పదండి మేడం. మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 2025 చెప్పేస్తున్నారు. సో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్. సో డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉంటాయి, అందుకంటే ముందు ఫస్ట్ గ్రహస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను. అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం, గోచారం చూద్దాం ఎలా ఉందో. మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రించడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు. సో కుంభంలో ఉన్నారు, మేజర్ ప్లానెట్ కదా ఆయన. సో శనీశ్వరుతోనే మొదలెడుతున్నారు అనమాట. రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు. అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట. ఆయన వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను. ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే. అలాగే మనం చూసామంటే మెర్కురీను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు. అంటే సూర్యగ్రహము బుధ గ్రహం మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే మనకి 15th డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు. అంటే సూర్యుడు ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది. కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది. ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ 11th వెళ్ళిపోతుంది. అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఆయన 16th డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు, రెట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకోటి శుక్రగ్రహం, శుక్రుడేమో మనకి 2nd డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు. 2nd డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు. అలాగే ఈ నెలే 28th డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అనమాట. సో కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు. అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్నాయి, 2 రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము. బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు, మెర్కురీ రిట్రోగ్రేడు, జూపిటర్ రిట్రోగ్రేడు, అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట. శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా, కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి గ్రహస్థితులు. మేడం ఇప్పుడు కన్యరాశి వారికి ఈ డిసెంబర్ నెల ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. తప్పక కన్యా రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి. కేతు కూడా ఉన్నప్పటికీను ఖర్చు అనేది అధికం. దాంపత్య జీవితంలో కొంత అనుకూల పరిస్థితి లేకపోవడం అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఊరట కలుగుతుంది. ఎందుకంటే మనకి 9th జూపిటర్ రిట్రోగ్రేషన్లో ఉన్నారు. అలాగే మనం చూసామంటే 11th మార్స్ ఆయన నీచపడి ఉన్నారనమాట. అంటే ఏంటి, ఈ 3rd లార్డ్ నీచపడి ఉన్నారు. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే ఖర్చు అనేది వీళ్ళకి మనకి 7th లార్డే 9th పడున్నారు. తప్పక వాళ్ళ పార్ట్నర్స్కి చాలా బాగుంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. కానీ ఇవన్నీ శుభ ఖర్చులే. సో తప్పక ఏంటంటే ఖరీదైన వస్తువు, ఒక ఇల్లు కొనడం కానీ, ఇల్లు నిర్మాణం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక బ్రాండెడ్ కార్ కొనడం కానీ, లేకపోతే బ్రాండెడ్ వస్తువులు కొనడం కానీ, అలాగే గోల్డ్ కొనడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే జూపిటర్ అక్కడి నుంచి మళ్ళీ ఈ రాశిని చూస్తున్నారనమాట. ఆస్పెక్ట్ అనేది ఉంటుంది కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే బ్లెస్సింగ్స్ అనేవి, పెద్దల బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి.
ఖర్చు ఎలా పెట్టాలి అనేది మనం ఈ కాలంలో ఎవరికి నేర్పక్కర్లేదు. సో ఒక రోజులో కూడా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. నెలంతా విపరీతమైన ఖర్చులే, కానీ ఏంటంటే శుభ ఖర్చులు, అలాగే శుభ ఫలితాలు అని చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి. ఎందుకంటే శుభంలో పాల్గొంటారు కూడా, అలాంటి ఫంక్షన్స్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం, ఒక ఖరీదైన ఈ చీరలు అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏమి తక్కువకి ఏమీ రావట్లేదు, అన్ని అది కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనం చెప్పుకుంటున్నాం కనుక తప్పక ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది, బ్లెస్సింగ్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఫిఫ్త్లో అదేంటంటే స్ట్రాంగ్గా 6లో కూర్చున్నాడు. పిల్లల విషయంలో కొంతవరకు శ్రమ అనేది కనిపిస్తోంది. అది కూడా ఏంటంటే శుభమే అవుతుంది, ఎందుకంటే మనకి జూపిటర్ చూపు ఈ రాజు వాళ్ళకి ఉంది కనుక, చల్లని చూపు ఉంది కనుక తప్పక వీళ్ళకి బాగుంటుంది. ఈ నెలంతా కొంతవరకు ఏంటంటే ఊరట, ఇప్పటి వరకు ఇబ్బంది పడిన వాళ్ళకి ఊరట కలుగుతుంది. అలాగే మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న పార్ట్నర్స్ అంటే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళు లైఫ్ పార్ట్నర్ అంటాము. లైఫ్ పార్ట్నర్స్కి ఏంటంటే కొంతవరకు వాళ్ళు చేసే ఉద్యోగంలో కానీ వాళ్ళు చేసే పనిలో కానీ కొంతవరకు లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి వస్తే వీళ్ళకి వచ్చినట్టే కదా, అందుకనే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా చాలా విస్తరిస్తుంది అని చెప్పాం. కొత్త బిజినెస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మనం చూసామంటే ఇప్పుడు 12th లార్డ్ అంటే సన్ ఏమో 3వ ఇంట్లో ఉన్నారు, తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే సెకండ్ లార్డ్ ఏమో మనకి 5th ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే ప్లస్ పాయింట్స్. సో ఎంత శ్రమ ఉన్నప్పటికీ, ఎంత ఖర్చు ఉన్నప్పటికీ వీళ్ళు నిలబడగలరు, ముందుకు సాగలరు. అలాగే ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ అన్ని వాళ్ళు తీసుకోగలరు, అంటే ఏంటంటే వాళ్ళు నిర్వహించగలరు అనమాట. బాధ్యతలు ఉంటే దానికి తగిన శ్రమ పడినప్పుడు దానికి ఫలితం కూడా ఉంటుంది. సో ఫలితం అంటే శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి తప్పక ఈ నెలలో ఉంది. అలాగే మనం చూసామంటే క్రయ విక్రయాలు చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, అలాగే ఏంటంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు తప్పక వీళ్ళకి బాగుంటుంది. సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే సడన్గా ధనవంతులు అవుతారని చెప్తూ ఉంటాం కదా, అలాంటి సూచనలు ఎక్కువ అదే సెకండ్ లార్డ్ 5th ఉన్నాడు కదా, శని ఇంట్లో. శని ఇస్తే అదే పనిగా ఇస్తాడు అనమాట. సో శని కూడా ఓన్ హౌస్లో ఉన్నాడు, 5th లార్డ్ ఓన్ హౌస్లో ఉన్నారు. సో ఇవన్నీ బాగుంటాయి. అలాగే కంఫర్ట్ లెవెల్ కూడా వీళ్ళకి పెరుగుతుంది. సో వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ కూడా చాలా పెరుగుతుందన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళకి గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది, అంటే అడ్మినిస్ట్రేషన్ అని గవర్నమెంట్ కానీ. సో తప్పక వాళ్ళ ఉన్నత వ్యక్తులు అంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది, వాళ్ళతో మంచి ఆపర్చునిటీస్ వస్తే బిజినెస్ పార్ట్నర్షిప్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఈ నెలలో కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే సన్ మూవ్ అవుతున్నారు, ఈ రాశికి ఆయన అధిపతి 3వ ఇంట్లో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ నుంచి మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ మనం చూసినప్పటికీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు శ్రమ ఉన్నప్పటికీను వాళ్ళు విస్తరించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలి. కూడనే కేతు ఉన్నాడు కనుక తప్పక హెల్త్ ప్రాబ్లం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు, చిన్న చిన్న నలతలు ఇస్తూ ఉంటాడు. అలాగే దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది ఇవ్వడు కనుక తప్పక పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు పరిహారం ఏం చేయాలి అంటే కంటిన్యూస్గా నిత్యం గణపతికి పూజ చేయడం అనేది మంచిది. ఎవరైనా ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరూ గరిక పెడితే గణపతికి ఇంకా మంచిదన్నమాట. అండ్ ఆల్సో గణపతి హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు ఇలాంటివన్నీ చేయడం ఇంకా మంచిది. మనకి సన్ మూమెంట్ ఎక్కువ ఈ నెలలో ఉంది కనుక, అలాగే ఏంటంటే ఈ రాశికి అధిపతి కొంచెం కంబషన్లో స్తంభించిపోయి ఉన్నారు కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కొంతవరకు బాగుంటుంది. సో తప్పక ఏంటంటే విష్ణుమూర్తికి విష్ణు సహస్రనామం బుధవారం చేసుకోవడం, ఇవన్నీ బుధవారం చేసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే గణపతికి అథర్వ శీర్షం చదువుకోవడం ఎప్పుడు చెప్తూ ఉంటాను, అథర్వ శీర్షం చదువుకోవడం కూడా చాలా మంచిది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవడం మంచిది. అంటే ఏంటంటే కంటిన్యూస్గా చేసుకోవడం అని నేను చెప్తున్నాను, అందుకని వెడ్నెస్డే చేసుకోవడం కూడా మంచిదే, ఏదో ఒక్కరోజు వారంలో అయినా మంచిదే. సో తప్పక ఇవన్నీ చేసినప్పటికీ వీళ్ళకి ఇంకా బాగుంటుంది. మేడం ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక మాసం అనగానే అందరికి ఒత్తులు, పోతే దీపాలు, నోములు లేదా ఉపవాసాలు దీక్ష ఇవన్నీ ఒకటేసారి గుర్తొస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో
ఎవరైనా సరే ఎలాంటి పూజ విధానం చేసుకుంటే బాగుంటుందో ఒకసారి వివరించండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మన రాసుల వారిగా మాట్లాడుకోవాలంటే అన్ని రాసుల వారు అందరూ పుట్టిన వాళ్ళందరూ తప్పక కార్తీక మాసంలో పూజలు చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఒక పద్ధతి. అసలు ఎందుకు అనేది ఫస్ట్ కనుక్కుందాం. అంటే ఏంటి, మనకి సనాతన ధర్మం అయినా సరే మనం పెద్దవాళ్ళు పెట్టినది ఏంటంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా మనం చూసామంటే సీజన్ ఏమో చేంజ్ అవుతుంది. సీజన్ చేంజ్ అయినప్పటికీ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే చలికాలంలో ఎండ ఉండదు, చలికాలము. అండ్ ఆల్సో ఏంటంటే డే అనేది షార్ట్ అవుతుంది, నైట్ అనేది లాంగ్ అవుతుంది, పెద్దగా అంటే ఏంటంటే 24 hours మనం డివిజన్ చేసుకుంటే అలా అవుతుంది కనుక. అండ్ ఆల్సో మనకేంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే ఆ క్లైమాటిక్ కండిషన్స్ బట్టి, అంటే మనకి క్లైమేట్ మారుతోంది, సీజన్ మారుతోంది. మారినప్పుడు ఏమవుతుంది, మనం బయటికి వెళ్ళలేము ఆ చలిలో. సో ఇవన్నీ మనం చేయలేము కదా, మనకి ఏంటంటే హాట్ క్లైమేట్ మనది ఎప్పటికైనాను. సో అవన్నీ చేయలేము కనుక అవి చేస్తే ఏంటంటే రెగ్యులర్గా మనం బయటకు వెళ్ళి ఏదైనా పని చేస్తే తప్పక ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వస్తాయి కనుక వాళ్ళు ఏమన్నారంటే ఉపవాసాలు ఉండమన్నారు. ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే లైట్గా తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ కూడా అవుతుంది. మనం ఎప్పుడైనా మనం చూసామంటే పొద్దున డైజెషన్ అంటే సన్ ఉన్నప్పుడు డైజెషన్ అయిందే, రాత్రి డైజెషన్కి తేడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి అవన్నీ ఆలోచించుకుని పెద్దలు మనకి నిర్ణయం చెప్పారనమాట. దానికి తోడు ఏంటంటే ఆధ్యాత్మికంగా చేసుకుంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి, ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు పని ఉండదు అనుకుందాం కాసేపు, ఇదివరకు కాలంలో అదే జరిగేది కదా, బయటికి ఎక్కువ వెళ్ళలేనప్పుడు ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసుకుంటే ఏదో ఒకటి చేయాలి కనుక, అంటే కాలం గడవాలి కనుక పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది కనుక ఇవన్నీ కలిపి మనకి ఒక మాసం కింద పెట్టి మనకి చెప్పారు. ఈ మాసం ఏంటంటే అటు విష్ణుమూర్తికి అటు శివుడికి, శివ భక్తులకి ఇద్దరికి కలిసి వచ్చిన ఒక మాసం. ఇద్దరిని కొలుస్తారు అనమాట, అటు విష్ణుమూర్తిని కొలుస్తారు, శివుని కొలుస్తారు. అంటే ఏంటంటే విష్ణుది అంటే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే మనకి విష్ణు దీపావళి అంటారు కూడాను. సో ఆ రోజు ఎవరైనా సంవత్సరం అంతా దీపం పెట్టుకోలేదు అన్నవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టుకుంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది. ఈ సంవత్సరం అంతా పెట్టుకోకపోయినా ఆ ఒకరోజు పెట్టుకుంటే ఆ సంవత్సరం అంతా కట్టబెట్టుకున్న పుణ్యం ఆ రోజు పెట్టుకున్నందుకు వస్తుందని చెప్తూ ఉంటారు కనుక తప్పక కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే ఏంటంటే చాలామంది వ్రతాలు కూడా దీపవ్రతం కూడా చేస్తూ ఉంటారు. దీపాలు ఇచ్చిపుచ్చుకోవడం అని, ఒత్తులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. అది బేసిక్గా ఏంటంటే మనకి ఎప్పటికైనా పద్ధతి ఏంటి, పొద్దునే లేచి స్నానాలు చేసి మనం ఆధ్యాత్మికంగా ఒక రోజుని గడపాలి అని చెప్తూ ఉంటాం. ఇదేంటంటే దీక్ష మనకి ఉన్నప్పుడు ఇవన్నీ మనకి నాగుల చవితి కూడా ఇప్పుడే వస్తుంది. అలాగే ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తుంది. సో ఈ మాసం అంతా ఏంటంటే నేచర్కి దగ్గర అవ్వాలి, మనం నేచర్తో పాటు మనం సన్నిహితంగా ఉండాలి అని చెప్పడానికి మనం కార్తీక మాసాన్ని ప్రతీక కింద తీసుకోవచ్చు. అలాగే ఏంటంటే మాసం అంతా మనం ఎప్పటికైనా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించుకుంటూ శివ దీక్ష తీసుకుని చేసుకోవడం అనేది మంచిది. మనం చూసామంటే అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకుంటూ, శక్తి దీక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, శివ దీక్షలు అన్నీ తీసుకుంటూ ఉంటారు. మనం ఎప్పటికైనా రోజు ఏంటంటే ఇండివిజువల్గా మనం ఒక్కళ్ళం కూర్చొని చేసే ఇదేంటి పెద్ద పండగగా చేసుకునేది కాదు. సో ఇండివిజువల్గా స్పిరిచువల్గా మనం గ్రో అవ్వాలి అని అంటే రీక్రియేషన్, మనం రీక్రియేట్ చేయడానికి ఒక సందర్భం కింద తీసుకోవాలి. అంటే ఏంటి, ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరం అంతా అనుకుంది ఇప్పటి వరకు, లేకపోతే ఎన్ని మాసాలు గడిచాయో అన్ని మాసాలు, ఎప్పుడు మనకి సక్సెసే రాదు, ఎప్పుడూ మనకి ఓటమే రాదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూర్చుని ఒక ధ్యాస పెట్టి చిందించడం అంటే థింకింగ్, అవి థింక్ చేస్తున్నప్పుడు మనం ఎలా వెళ్ళాము, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఉంది అని నేర్చుకోవడానికి ఒక టైం గ్యాప్ కింద కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పటికైనా ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఏ పని చేసినా ఒక గోల్ ఓరియంటెడ్గా సంకల్పంతో చేసినప్పుడు తప్పక మన లైఫ్లో గోల్ అనేది సాధించగలుగుతాం కనుక ఈ మాసం అంతా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్కి, ఇండివిజువల్ గ్రోత్కి మనం చెప్పుకుంటూ ఉంటాం. కార్తీక మాసం వచ్చేది నెక్స్ట్ మార్గశిర మాసమే, అది కూడా ఏంటంటే
చలికాలం. సో చలికాలం కూడా అంత పూజలు, ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే అన్ని పూజలు అన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి, చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ టైంలో. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి, నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పనికి వెళ్ళు అని చెప్పడానికి ఒకటి. అలాగే పూజలు చేసుకోమని ఇండివిజువల్గా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కలయిక, అందరూ కలిసి పూజలు చేయడం కానీ, కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కానీ, వ్రతాలు చేసుకోవడం కానీ అందరూ కలిసి చేసుకుంటారు. అలాగే ఏంటంటే వన భోజనాలు అనేది ఉండేది. అంటే ఏంటి, సన్ అనేది కొంచెం వీక్ ఉంటాడు కదా ఇప్పుడు. సో వన భోజనాలకు కూడా బాగుంటుంది. అప్పుడు కూడా మనం ఏంటి నేచర్కి దగ్గర అవుతాం. సో అలాగే ఏంటంటే సోమవారం తప్పక శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం అనేది ఆన్మాతికంగా వస్తుంది. శివ పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అదొకటి కాకుండా ఈ మాసంలోనే ఏంటంటే శివుడికి ఆయన ఆలాహలం తాగారు, అందుకనే నీలకంఠుడు అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటాం. సో ఈ మాసంలో తప్పక చేసుకుంటే ఏంటంటే స్పిరిచువల్గా గ్రోత్ అనేది చాలా రెట్టింపు అవుతుంది, రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా మాసాల కన్నా అని ఒక ఐదీకం, అంటే నమ్మకం అనేది ఉందన్నమాట. సో తప్పక శివ పూజలు అలాగే విష్ణు పూజలు చేసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ అందరూ స్పిరిచువల్గా గ్రో అవ్వాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలి అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అలాగే పెద్దలు కూడా చెప్తారు, వాళ్ళు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అలా బ్రాహ్మల్ బ్లెస్సింగ్స్, అంటే జూపిటర్ మనకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే ఈ మాసంలో నేను అన్నట్టు పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతూ ఉంటాయి, అందరిలో కలయిక అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి స్పిరిచువల్ టాక్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అవన్నీ జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే పుణ్యనది స్నానం చేయాలి అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ టైంలో తప్పక పుణ్యనది స్నానం చేసినప్పుడు కూడా ఏంటంటే మన ఆరా అనేది క్లెన్స్ అవుతుంది. క్లెన్స్ అయ్యి మనకేంటంటే కొత్త ఎనర్జీ అనేది, కొత్త ఉత్సాహం అంటాం అనమాట, దాని ఎనర్జీ అనేది వస్తుంది. కనుక తప్పక ఈ మాసం అంతా సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది. అందరూ అంటే ఏంటి, ఆడవాళ్ళు చేయొచ్చు, అటు మగవాళ్ళు చేయొచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. చిన్న పూజలైనా వాళ్ళు చేసుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎప్పటికైనా స్పిరిచువల్ గ్రోత్, రిలీజియస్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి. కనుక కార్తీక మాసం మనం ఎప్పుడు విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. వ్రతాలు చేసేవాడు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో. సో అటు విష్ణుమూర్తికి, ఎందుకంటే ఇటువరకు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు, అంటే ఏంటి విష్ణుమూర్తి ఎక్కువ, శివుడు ఎక్కువ అని. ఏ రూపమైనా ఎప్పటికైనా మనం మాట్లాడుకుని నిరాకారమే, ఏ రూపమైనా ఒకటే, అందరూ దేవుళ్ళే కదా. సో ఇద్దరికి కలయిక అనేది కార్తీక మాసం కనుక తప్పక అటు విష్ణు భక్తులు, అటు శివ భక్తులు అందరూ కూడా ఏంటంటే చేసుకుంటూ ఉంటారనమాట. అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తుంది. సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మనని రీసెంటర్ చేసుకోవడం, ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకు కావాల్సింది మనం తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవడం అలాగే దాన్ని సాధించడం మనకి తెలుసుకుంటే సాధించడం అనేది ఈజీ. కనుక ఈ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్కి, పర్సనల్ గ్రోత్కి, పర్సనల్ డెవలప్మెంట్కి ఈ మాసం, ఈ ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో. సో ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది. చేసుకోలేని వాళ్ళు, మాసం అంతా చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరోజు, అంటే కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కూడా చాలా ఉత్తమం అన్నమాట. సో తప్పక ఆ రోజు చేసుకుంటే మొత్తం పుణ్యం చేరువ అవుతుంది. పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పటికైనా మనం పాజిటివిటీని తీసుకోవచ్చు దాంట్లోంచి. తప్పక చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు, అంటే హోరశాస్త్రం అనేది ఉందన్నమాట. హోరా బట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా అది కరెక్ట్, అదొక శాస్త్రం అనమాట. సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి
ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము. సో హోరశాస్త్రం బట్టి, ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈ రోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు. సో పేరు బట్టి జాతకం ఎప్పుడు అవ్వదు. జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి, తుల్యంగా చూసి, అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం, కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము. దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది, రెమెడియల్ మెషర్స్ చెప్పడం జరుగుతుంది, అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి. మనం ఏమో చాలామందికి ఇచ్చున్నాం కూడాను. లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం ఉండదు. సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో అందరూ ఏంటంటే బర్త్ అవ్వగానే మనం చూసేస్తున్నారు, జాతకాలు వేసేసుకుంటున్నారు. కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి, నేను ఈ స్టోన్ వేసుకున్నాను, నాకేమో మంచి జరగలేదు అంటారు. సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం బట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట, తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది. కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్, అలాగే హోరశాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అన్నమాట. ఇవన్నీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.